దేవుని నామస్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కాలంలో మనం మనుషుల చేత దేవుని చేత కృప దయ కలిగి జీవించే బిడ్డలకు మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో దేవుని కృప మనుషుల దయ నీ మీద ఉండాలంటే నువ్వు చేయాల్సింది ఒకే ఒక కార్యం. అదేంటంటే మనము దేవుని సంతోషపరిచే బిడ్డగా మనం ఉండాలి. ఎస్తర్ జీవితంలో మనం చూస్తే, మీరు ఎస్తర్ ఆ గ్రంథము చదువుకుంటే మీరు చూడండి, ఎస్తర్ ఆ రాణిని చూసి అందరూ మెంచుకున్నారు, అందరూ సంతోషపరిచారు. అది రాజు అవ్వచ్చు, అధికారులు అవ్వచ్చు, అక్కడ ఉండే ప్రధానులు అవ్వచ్చు, అక్కడ ఉండే సిపాయిలు అవ్వచ్చు, అందరూ మెంచుకున్నారు. అందరూ చూసే వెంటనే అందరూ ఎంత సంతోషపరిచారు. దేవుని నామస్తోత్రం. ఎందుకంటే ఎస్తరు దేవుని సంతోషపరచక బిడ్డగా కనబడి దేవుని ఇష్టలుగా జీవించే ఒక బిడ్డగా ఎస్తర్ కనబడింది. అందుకోసం ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు కూడా నేను కూడా మనం అందరూ కూడా ఆయనకి ఇష్టముగా, ఆయనకి సంతోషకరముగా ఒక బిడ్డగా నువ్వు ఉంటే ఈ లోకములో నువ్వు ఎక్కడ వెళ్తే అందరూ నిన్ను చూసి మెంచుకుంటారు, అందరూ నిన్ను చూసి సంతోషంగా కనబడతారు. దేవుని కృప మనుషుల దయ ఎల్లప్పుడూ నీ మీద ఉంటుంది. ప్రియమైన దేవుని, ఈ లోకంకి నువ్వు సంతోషపరచకు, బయట ఉండే జనాలను సంతోషపరచకు, వాళ్ళ సంతోషం కోసము నువ్వు నీ ఆత్మీయ జీవితాన్ని నష్టపరచకు. దేవుని కృప మనుషుల దయ నీకు కావాలంటే నువ్వు తండ్రి అయిన పరలోకమైన తండ్రి ప్రభు యేసు క్రీస్తును నువ్వు ఏం చేయాలి? సంతోషకరంగా ఆయనకు ఒక ప్రియులారుగా నువ్వు మారిపోవాలి. దేవుని నామస్తోత్రం. దేవునికి ఏమి ఇష్టమో అది మనందరికీ తెలుసు. ఆయన ఇష్టమనుసారంగా మనందరిని జీవించడానికి దేవుడు మనందరినీ సహాయం చేయాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.